ఈ దైవశక్తమైన సంఘర్షం సంవాదం అంతరంగ మాటలలో మనమందరం కూడా ఉండే ఉన్నామండి. ఎవరు లేరు అని లేదు. అన్ని దాంట్లో కూడా ఆ పరమాత్ముడు ఉండే ఉన్నారు. ఎస్, కమాలమైన సత్యమైన మాటలు. ఎస్, అమ్మ కనకదుర్గమ్మ 9 అంకెల అంకితమమ్మ ధనలక్ష్మి రూపంలో మీ అందరిలో నివసిస్తున్నది ఆ అమ్మ. ఆ ధనలక్ష్మే మా పెద్దన్నయ్య మోసా కామేశ్వరరావు, మోసా లక్ష్మీకాంతం మొదలుగా ఎల్లమ్మ అని పేరు పెట్టారు. ఆ ధనలక్ష్మి రూపదర్శనం. ఎస్, మా ఇంటి మరి మీకు చెప్పాలని చెప్పితే మీకు అర్థమవుతుంది. 9 అంకెల అంకితమ్మ ధనలక్ష్మి రూపంలోకి నిలబడుతుంది. ఆ అమ్మాయికి చెందిపోగా 8 మంది ధనలక్ష్మి జన్మించారు మా ఇంట్లో. ఆ తర్వాత అటుకుమెట్టి మా ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు ఫటాఫట్ అయిపోయేవాడి. ముందు నేనే 2 పెళ్ళిళ్ళు చేసుకొని పడింది అక్కడ. ఆ తర్వాత ఆటోమేటిక్ అందరికీ పెళ్ళిళ్ళు ఫటాఫట్ అయిపోయినాయి. ఎస్, నాకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది 31/12/2011 సంవత్సరం. అంటే ఆ తర్వాత అఫిని గారు. ఆ తర్వాత మా తమ్ముడు తారకేశ్వరి పెళ్ళి అయిపోయింది. మా మేనల్లు అశోక్ చక్రవర్తి పెళ్ళి అయిపోయింది. తర్వాత మా అన్నయ్య కుమార్తె రాధామణికి పెళ్ళి అయిపోయింది. తర్వాత ఎవరండి మా బామ్మర్దులు ఇద్దరు, ప్రశాంత్ బేరా, సుకాంత్ బేరా. అంటే ప్రశాంత్ బేరాకు ముందే పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టలే. సుకాంత్ బేరాకు తర్వాత పెళ్ళి అయింది. అంటే మాకు ఆడపిల్ల జన్మించిన తర్వాతే ఆ ప్రశాంత్ బేరా కళ్యాకి ఒక ఆడపిల్ల పుట్టింది. సుకాంత్ బేరాకు 2, తారకేశ్వరరావుకి 2 ఆడపిల్లలు, అశోక్ చక్రవర్తికి 2, రాధామణికి 2, త్రినాథ్కి 1 మక్కలు.